మనము ఈరోజు లెసన్ వినకముందు ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, మా జీవము కలిగిన గొప్ప దేవ, మీ పరిశుద్ధ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రభు దినమందు ఈ విధంగా ప్రభువా సండే స్కూల్ బిడలంగా మీ పరిశుద్ధ సన్నిధానంలో మా ప్రభువా చేరి రాగలుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు అనుకూలపరిచినటువంటి ప్రతి మా తండ్రి ప్రభువా టెక్నాలజీని బట్టి, ప్రతి వసతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అన్ని విషయాలలో ప్రభువా మీరు మా పక్షాన ఉన్న దేవుడుగా, మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దిన పాఠములో మా తండ్రి, మా ప్రభువా మీరే మీ యొక్క వాక్యమును వినిపింపజేయము. బిడ్డలకు అవసరం ఉన్నటువంటి సత్యములు మా ప్రభువా, మా తండ్రి వారి చిన్న హృదయములు గ్రహించగలిగే విధానంలో బిడ్డలకు మీరే బోధించము. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిచర్య జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయము మాకెంతో ఆశీర్వాదకరంగా చేయము. మా ప్రభువా నిత్యత్వం కొరకు మా ప్రభువా మీరు ఏ బిడ్డనైతే మా ప్రభువా మీరు ఏర్పరచుకుని ఉంటున్నారో ఈ దినాన మా ప్రభువా బిడ్డలను మీరు ప్రత్యేక రీతిగా సంధించి మీ వాక్యం ద్వారా దర్శించి మా ప్రభువా మిమ్మల్ని నూతన విధానంలో వారు ఎరగలుగుటకు, మిమ్మల్ని ప్రేమించగలుగుటకు, మిమ్మల్ని వెంబడించి వారిగా చేయమని మీ హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ దౌర్భాగ్యాన్ని ప్రత్యేక రీతిగా నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు మాటలు రానటువంటి వాడిని ఒప్పుకుంటున్నాను. మా తండ్రి సరి అయినటువంటి భాషను కూడా ప్రభావ మీరు అనుగ్రహించము. మా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ యొక్క పాఠంలో నుండి అనేకమైన ఆత్మీయ సత్యాలు ప్రభావ మేమందరం కూడా నేర్చుకోగలుగుటకు సహాయాన్ని దయచేయమని మీ హస్తాలకే మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా తండ్రి ఇంకా చిన్న బిడ్డలు ఎవరైతే ఇంకా మా ప్రభు జూమ్ లో జాయిన్ కాకుండా ఉంటున్నారో అటువంటి బిడ్డలందరినీ మా ప్రభా మీరు మా తండ్రి వారికి ప్రతి విషయాన్ని అనుకూలపరిచి వారు జూమ్ లో జాయిన్ కాగలుగుటకు, ఈ యొక్క పాఠం మిస్ కాకుండా ఉండగలుగుటకు మీరే సహాయాన్ని దయచేసి మా ప్రభా అన్ని విషయాలలో మీ యొక్క కృపను అనుగ్రహించి మీరే నడిపించమని మీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈ దినాన మనము విననైనటువంటి లెసన్ పేరేంటంటే వేర్ ద రివర్ బిగిన్స్. వేర్ ద రివర్ బిగిన్స్ అంటే నది ఎక్కడ ప్రారంభమవుతుంది అన్నటువంటి స్టోరీని మనము ఈ దినాన విందాము. ఈ యొక్క స్టోరీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు అనంటే ఆ చిన్న పిల్లవాడు. ఓకే, మీలాగనే చిన్న పిల్లవాడు, ఆయన పేరేంటంటే ఫ్రాన్సిస్. ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు కదా, సైకిల్ మీద ఉన్నాడు, సైకిల్ తొక్కుతున్నాడు. ఈ అబ్బాయి పేరే ఫ్రాన్సిస్. ఈ ఫ్రాన్సిస్ ఏ దేశానికి చెందినటువంటి పిల్లవాడు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి పిల్లవాడు. అమెరికా దేశంలో ఒక రాష్ట్రంలో ఆయన వాళ్ళ మమ్మీ డాడీతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఉంటున్నాడు. అయితే వెనుక మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇల్లు అది ఫ్రాన్సిస్ వాళ్ళ ఇల్లు. ఫ్రాన్సిస్ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అంటే ఫ్రాన్సిస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ, అంతేకాకుండా వాళ్ళ డాడీ, వాస్తవానికి వాళ్ళ డాడీ కాదు కానీ వాళ్ళ స్టెప్ డాడీ. ఓకే, వాళ్ళ డాడీ ఫ్రాన్సిస్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. అయితే వాళ్ళ మమ్మీ ఇంకొక మ్యారేజ్ చేసుకున్నది కాబట్టి వాళ్ళ స్టెప్ డాడీతో పాటు ఫ్రాన్సిస్ ఆ ఇంట్లో ఉంటాడు. ఫ్రాన్సిస్ కి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఒక చెల్లె పేరేమో వెండి, ఇంకో చెల్లె పేరు డెబ్బీ. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఇంట్లో ఉంటున్నారు. ఈ పిల్లవాడు ఫ్రాన్సిస్ మనం చూసినట్లయితే ఎంతో అల్లరి, చాలా అల్లరి చేసే పిల్లవాడు. అసలు ఇంట్లో ఆయన కాళ్ళు ఉండనే ఉండవు, ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోవాలా అన్నటువంటి ఆతృతనే ఉంటుంది ఆయనకు. అయితే వాళ్ళ మమ్మీకి మాత్రము ఫ్రాన్సిస్ మంచి పిల్లవాడు కావాలి అని చెప్పేసి ఆశ ఉంటుంది. కానీ ఫ్రాన్సిస్ మాత్రము వాళ్ళ మమ్మీ చెప్పిన మాట వినడు. వాళ్ళ స్టెప్ డాడీ అంటే ఆయనకి చాలా కోపం, అసలు ఆయనకి ఇష్టమే లేదు వాళ్ళ స్టెప్ డాడీ అంటే. అంతేకాకుండా వాళ్ళ స్టెప్ డాడీ చెప్పినటువంటి ఏ పనికి కూడా ఫ్రాన్సిస్ ఒప్పుకోకుండా ఏం చేశారంటే వాళ్ళ డాడీ చెప్పే మాటలు అసలు సరిగా వినడు. అంతేకాకుండా వాళ్ళ చెల్లెళ్ళతో ఎప్పుడు కూడా గొడవ పడతా ఉంటాడు, వాళ్ళను ఇరిటేట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళను తొందర చేస్తూ ఉంటాడు, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాడు, వాళ్ళని కొడతా ఉంటాడు. ఈ విధంగా ఫ్రాన్సిస్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా సమాధానంగా ఉండకుండా వాళ్ళతో గొడవ పడతా ఉంటాడు, అల్లరి చేస్తూ ఉంటాడు.
అయితే ఇక్కడ మనము ఈ యొక్క చూస్తున్నటువంటి ఫోటోలో పిల్లలు ఫ్రాన్సిస్ ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి ఏం చేశారంటే తన సైకిల్ తీసుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని అంటే ఫ్రాన్సిస్ వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ పిల్లవని పేరేంటంటే రామ్. ఆ పిల్లవని పేరేంటి? రామ్. రామ్, ఆ పిల్లవాడు రామ్ ఎక్కడి నుండి వచ్చాడంటే ఆయన యాక్చువల్లీ ఇండియా దేశం నుండి వచ్చిండు. ఇండియా దేశం నుండి వాళ్ళ మమ్మీ డాడీ అమెరికా దేశానికి వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు కాబట్టి రామ్ ఆ ప్రాంతంలో ఉంటున్నాడు. రామ్ అంటే అంతేకాకుండా ఫ్రాన్సిస్ వీళ్ళిద్దరు కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కడికి పోయినా కానీ వాళ్ళిద్దరూ కలిసిపోతారు. ఆ విధంగా రామ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ గా అయిపోయాడు ఫ్రాన్సిస్ కి. కాబట్టి ఈ ఫ్రాన్సిస్ ఏం చేస్తున్నాడంటే తన సైకిల్ తీసుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే వెళ్ళిపోయి రామ్ దగ్గరికి వెళ్ళిపోయి రామ్ని ఏమన్నాడంటే, రామ్ త్వరగా మనము ఈరోజు ఒక పెద్ద అడ్వెంచర్ చేయాలి. మనము మన ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క రివర్ ఉంది. ఆ రివర్ అక్కడికి వెళ్ళి మనం అందులో స్విమ్మింగ్ చేద్దాము. అక్కడ బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్ లో మనము బోటింగ్ చేద్దాము అని చెప్పేసి నువ్వు రా త్వరగా అని చెప్పేసి రామ్ని బలవంతం పెట్టుకొని ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే రామ్ని తీసుకొని ఆ యొక్క రివర్ బ్యాంకుకి వెళ్ళాడు. ఆ రివర్ ఇక అది వర్షాకాలం కాబట్టి పిల్లలు ఏమైందంటే ఆ రివర్ ఫుల్ ఫ్లో అవుతా ఉంది. రివర్ లో వాటర్ అంతా కూడా నిండుగా ఉంది. అంతేకాకుండా రివర్ ఫాస్ట్ గా ఫ్లో అవుతా ఉంది. అక్కడ వాళ్ళు వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళు ఏం చూస్తారంటే ఒక బోట్ ఉన్నది. ఆ బోట్ అక్కడ కట్టేసి ఉన్నది. ఆ బోట్ ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే ఆతృతగా వెళ్ళి ఆ యొక్క బోట్ కట్టేసినటువంటి తాడు తీసేసి అందులో కూర్చొని వెంటనే రామ్కి సైగ చేశాడు. రామ్ త్వరగా వచ్చేసాయి అని చెప్పేసి రామ్ని కూడా ఆ బోట్లోకి లాక్కొని ఇంకా ఏం చేశారంటే కూర్చోగానే ఆ యొక్క బోటు ఏమైపోయిందంటే ఆ వాటర్ యొక్క ఫ్లోని బట్టి ఏమైపోయిందంటే అది ఫాస్ట్ గా మూవ్ అవడం చూసి వాళ్ళు ఆ బోట్లోకి ఎక్కారు. కానీ ఆ బోట్ ని ఏ విధంగా నడపాలా, లేకపోతే బోట్ కి ఆ నడపడానికి రడ్డర్స్ కానీ ఓవర్స్ కానీ ఉంటాయి, అవేవి కూడా వాళ్ళకి లేవు. అందులో కూర్చున్న తర్వాత వాళ్ళకి అర్థమైందంటే బోటు వాళ్ళ కంట్రోల్లో లేదు. ఇంకా బోట్ ఆ యొక్క వాటర్ ఫ్లో తోటి కొట్టుకొని పోతా ఉంది చాలా ఫాస్ట్ గా. అయ్యో ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి లోపలనే వాళ్ళు ఆ యొక్క ప్రవాహం తోటి వాళ్ళు కొట్టుకొని పోయి ఆ యొక్క రివర్ యొక్క మిడిల్ పార్ట్ లోకి వెళ్ళిపోయి అక్కడ నుండి కేక వేయడం ప్రారంభించినారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అంకుల్ చూశాడు. వాళ్ళను చూసి, ఏ బాయ్స్ మీరేం చేస్తున్నారు, ఏంటి మీరు ఎందుకని ఆ యొక్క బోట్ తీసుకుని వెళ్ళిపోయారు, రివర్ చాలా ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది, చాలా డేంజర్, మీరు త్వరగా వచ్చేసేయండి అని అనేసరికి ఆ బోట్ ఇంకా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతా ఉంది. అప్పుడు అంకుల్ ఏమన్నాడంటే ఎట్లాగైనా వీళ్ళని కాపాడాలి అని చెప్పేసి ఆ పిల్లల్ని అడిగాడు. బాబు మీకు ఎవరికైనా ఇద్దట్లో ఈత వచ్చా అంటే ఫ్రాన్సిస్ ఏమనంటే నాకైతే ఈత వచ్చు అంటే అంకుల్ ఏమన్నాడంటే సరే నువ్వు బోట్ల నుండి జంప్ చేసేసి బయటికి స్విమ్మింగ్ చేసుకుంటూ బయటకు వచ్చేసేయి అని అన్నాడు. అయితే రామ్ మాత్రము అంకుల్ నాకైతే ఈత రాదు, నేనేం చేయాలంటే నువ్వు అక్కడే ఉండు అని అన్నాడు. అయితే ఫ్రాన్సిస్ ఆ యొక్క బోట్ల నుండి జంప్ చేసేసి ఆయన ఏం చేశారంటే స్విమ్మింగ్ చేసుకుంటూ బయటకు వచ్చేసాడు. రామ్ అక్కడే ఉంటే అంకుల్ ఏం చేశారంటే త్వరగా అంకుల్ ఆ యొక్క రివర్ లోకి జంప్ చేసేసి అంకుల్ ఫాస్ట్ గా స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బోట్ ని పట్టుకొని బోట్ లో ఉన్నటువంటి రామ్ ని తీసుకొని అంకుల్ ఏం చేశారంటే ఆ రామ్ ని బయటికి తీసుకొచ్చి ఏం చేశారంటే అక్కడ పెట్టేసి అప్పటికే రామ్ ఆ యొక్క నోట్లోకి చాలా రివర్ వాటర్ పోయింది, అవన్నీ కూడా తీసేసి ఏం చేశారంటే రామ్ ని కొద్దిగా కంఫర్టబుల్ గా చేసేసి అంకుల్ అడిగాడు, బాయ్స్ మీరు ఏం చేశారు, అసలు ఎంత డేంజర్, మీకు తెలియదా ఈ రివర్ చాలా లోతుగా ఉంది, అంతేకాకుండా వాటర్ చాలా ఫాస్ట్ గా పోతున్నది, అంతేకాకుండా దగ్గరలోనే ఒక డ్యామ్ ఉన్నది, ఈ రివర్ అంతా కూడా పోయి ఆ డ్యామ్ లో పడుతుంది, కాబట్టి ఆ డ్యామ్ లో మీరు పడిపోతారు, చాలా డేంజర్, ఇది ఎందుకని ఈ విధంగా చేశారు, అసలు మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు, మీ మమ్మీ డాడీకి మీరు చెప్పి వచ్చారా లేకపోతే వాళ్ళకు చెప్పకుండా మీరు ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి అంకుల్ వాళ్ళను గద్దించాడు, వాళ్ళని కొద్దిగా గట్టిగా మాట్లాడాడు. అప్పుడు వాళ్ళేమో ఆ ఇద్దరు బాయ్స్ ఫ్రాన్సిస్ రామ్ ఏం చేశారంటే అంకుల్ సారీ మేము ఎవరికి చెప్పి రాలేదు,
మేము ఇక్కడ అడ్వెంచర్ చేద్దాము, ఇక్కడ స్విమ్మింగ్ చేద్దాము, ఇక్కడ బోట్స్ ఉంటాయి, బోటింగ్ చేద్దాము అని చెప్పేసి వచ్చాము, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇంకా ఫ్రాన్సిస్ ఏమన్నాడంటే, అంకుల్ అసలు ఇది నాదే తప్పు, ఈ రామ్కి అసలు ఏం కూడా తెలియదు, నేనే ఆయన్ని తీసుకొచ్చాను, కాబట్టి ఇది నాదే తప్పు అంకుల్ అని చెప్పేసానంటే, సరే పర్వాలేదులే అని చెప్పేసి అంకుల్ ఏం చేశారంటే, అంకుల్ ఆయనతో పాటు వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, అంకుల్ ఏం చేశారంటే, సరే మీరు ఇప్పుడు అంతా బాగా ఆ యొక్క రివర్ వాటర్ లో మీరు అంతా తడిసిపోయి ఉన్నారు, ఇంకా బాగా చలిగా ఉంది, కాబట్టి రండి మీరు మా ఇంటికి వస్తే నేను మీకు మంచి వేడి మంచి డ్రై క్లోత్స్ ఇస్తాను, అంతేకాకుండా మా వైఫ్ కి చెప్పి మీకు మంచి హాట్ మిల్క్ కొన్ని బిస్కెట్స్ ఇస్తాము, మీరు అలసిపోయినరు, మీరు చాలా నీళ్ళలో పడి బాగా వణుకుతా ఉన్నారు అని చెప్పేసి అంకుల్ ఏం చేశారంటే వాళ్ళను, రామ్ని తర్వాత ఫ్రాన్సిస్ ని ఏం చేశారంటే ఆ యొక్క వాళ్ళ ఇంటికి తీసుకొని పోయాడు. ఇంటికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళ మిస్సెస్ కి ఇంట్రడ్యూస్ చేశారు. ఇద్దరు పిల్లలు వీళ్ళు ఆ చెరువులో పడి కొట్టుకొని పోతా ఉంటే వాళ్ళని మేము రక్షించినాము, వాళ్ళని కాపాడినాము, ఇప్పుడు వీళ్ళ బట్టలన్నీ తడిసిపోయినాయి కాబట్టి వీళ్ళకు కొన్ని మంచి డ్రై బట్టలు ఇవ్వండి, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వమ్మా అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ కి చెప్తే ఆంటీ ఏం చేసిందంటే వాళ్ళకు మంచి బట్టలు ఇచ్చింది, టవల్ ఇచ్చి తుడుచుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి హాట్ మిల్క్ ఇచ్చి తర్వాత బిస్కెట్స్ ఇచ్చి కూర్చున్నారు. అక్కడ కూర్చొని అప్పుడు అంకుల్ ఏం చేశారంటే, అంకుల్ ఈ ఆంటీ వాళ్ళు రామ్తో తర్వాత ఫ్రాన్సిస్ తో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక బోర్డు మీద ఒక చిన్న ఒక పేపర్ మీద ఒక మాట రాయబడి ఉంది, గాడ్ ఈజ్ లవ్ అన్నటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నట్టు చూశాడు. అప్పుడు ఈ ఫ్రాన్సిస్ ఏమన్నాడంటే ఆ ఆంటీని చూసి, ఆంటీ ఈ లవ్ అనే మాట స్పెల్లింగ్ రాంగ్ కదా, లవ్ స్పెల్లింగ్ LOVE కదా, ఇక్కడ LUV అని రాశారేంటి అని చెప్పేసి ఆంటీని అడిగినప్పుడు ఆంటీ ఏమన్నారంటే, అవును కరెక్టే, ఈ లవ్ స్పెల్లింగ్ రాంగ్ అయినంత మాత్రాన ఆ లవ్ గానే ఉంటుంది. అది ఎవరి లవ్ అంటే అది దేవుని లవ్, ఈ గాడ్ ఈజ్ లవ్ అన్నటువంటి మాట. కాబట్టి దేవుని ప్రేమ ఎలా ఉంటదంటే అది ఎప్పటికీ కూడా మారదు, మార్పు చెందని ప్రేమతోటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నటువంటి మాట ఆంటీ చెప్తుంది. ఇంకా ఆంటీ ఏం చెప్తుందంటే, ఈ వాళ్ళ అబ్బాయి, ఈ ఆంటీకి ఇద్దరు పిల్లలు, వాళ్ళ పేర్లు ఏంటంటే క్రిస్, మార్టిన్. మనం ఇంతకు ముందు చూసాం కదా, ఆ పిల్లలు వాళ్ళిద్దరి పేరు క్రిస్, మార్టిన్. అయితే ఈ యొక్క అంకుల్ ఆంటీ పేర్లు ఏంటంటే, ఈ అంకుల్ పేరు అంకుల్ జాన్, ఈ ఆంటీ పేరు ఆలిసన్ ఆంటీ. వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, దేవుని భయము కలిగి అనేకులను దేవుని ప్రేమతో ఆకర్షించి వాళ్ళు దేవుని పని చేయాలి, ఎప్పటికీ దేవుని పని చేయాలి అన్నటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. అయితే ఇక్కడ ఆంటీ ఏం చేసిందంటే అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళని అడుగుతా ఉంది ఫ్రాన్సిస్ ని తర్వాత ఫ్రాన్సిస్ ని అడిగినప్పుడు ఫ్రాన్సిస్ కొన్ని విషయాలు వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి కొన్ని సంగతులు ఏమేమి జరుగుతున్నాయో అవి చెప్పాడు. ఆంటీ నేను మా ఇంట్లో ఉంటాను, మా మమ్మీ ఉంటుంది, మా డాడీ ఉంటుండ్రు, నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, కానీ నాకు ఇంట్లో నన్ను ఎవ్వరు కూడా ప్రేమించరు, ఎందుకంటే నేను ఎవ్వరు మాట వినను, అందరినీ ఇబ్బంది పరుస్తూ ఉంటాను, అందరినీ నేనేం చేస్తానంటే అందరితోటి నేను గొడవ పడతా ఉంటాను, కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రేమించరు. అంతేకాకుండా మా డాడీని మా ఓన్ డాడీ కాదు, ఆయన మా స్టెప్ డాడీ, కాబట్టి ఆయన కూడా నన్ను అస్సలు ప్రేమించడు అని చెప్పేసి ఆంటీతో తనకున్నటువంటి కొన్ని విషయాలు పంచుకుంటాడు. అంతేకాకుండా ఈ ఫ్రాన్సిస్ ఏం పంచుకుంటాడంటే, నన్ను ప్రేమించేది మా మమ్మీ ఒక్కతే, కానీ ఈ మధ్య కాలంలో మా మమ్మీ చాలా అనారోగ్యంగా అయిపోయింది, మమ్మీకి ఎప్పటికీ హెడ్ఏక్ ఉంటుంది, ఆమె చాలా వీక్ అయిపోయింది. అంతేకాకుండా డాడీ ఎప్పుడు కూడా మమ్మీతో పోట్లాడుతూ ఉంటాడు, అసలు మమ్మీకి జీవితంలో శాంతి సమాధానం లేదు, అనేకమైన సమస్యలు ఉన్నాయి మా ఇంట్లో అన్నటువంటి విషయాన్ని ఫ్రాన్సిస్ ఆంటీతో పంచుకుంటాడు. అప్పుడు ఆంటీ, అయ్యో ఇట్లనా, ఎట్లాగైనా ఈ ఫ్రాన్సిస్ ని ప్రభు కొరకు సంపాదించాలి, దేవుని ప్రేమ ఆయన తెలుసుకునేటట్టు చేయాలి అని చెప్పేసి ఆంటీ చాలా ప్రయాసపడతా ఉంటది. ఇంకా ఈ విధంగా అంకుల్ కూడా ఫ్రాన్సిస్ తో అనేకమైన విషయాలు మాట్లాడతాడు. ఫ్రాన్సిస్, రామ్, మీరిద్దరు చాలా పెద్ద తప్పు చేశారు, ఇవాళ ఒకవేళ అక్కడ దేవుని దయ వలన నేను అక్కడ లేకపోతే మీరు ఆ రివర్ లో కొట్టుకొని చనిపోయి ఉండేవారు,
కానీ దేవుని కృపను బట్టి నేను అక్కడ ఉన్నాను, నేను మిమ్మల్ని కాపాడగలిగాను. అక్కడ ఎవరు ఉండరు సాధారణంగా, అది ఎవరు లేనటువంటి ప్రాంతం అది. కానీ మీరు అక్కడికి వచ్చి ఆ విధంగా ఫాస్ట్ గా ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క వాటర్లో మీరు ఆ యొక్క ఓడు తీసుకొని పోయారు. కానీ దేవుని దయ వలన మీరు రక్షింపబడ్డారు. కాబట్టి ఇక మీదట అటువంటి నాటీ థింగ్స్ చేయొద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ మమ్మీ డాడీకి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీరు వెళ్ళాలి అని చెప్పేసి అంకుల్ వాళ్ళకి చెప్పేసి ఇంకా తర్వాత అప్పటి లోపలనే వాళ్ళు టీ, తర్వాత హాట్ మిల్క్, తర్వాత బిస్కెట్స్ అవన్నీ తిన్న లోపల అక్కడ వాళ్ళ బట్టలన్నీ కూడా ఆరిపోయినాయి. ఇంకా మాట్లాడిన తర్వాత కొద్దిసేపటి తర్వాత వాళ్ళ బట్టలన్నీ ఆరిపోయినప్పుడు అంకుల్ ఏమన్నారంటే, సరే ఇప్పుడు మీ బట్టలన్నీ ఆరిపోయినాయి కదా, మీరు మీ బట్టలు వేసుకోండి, నేను మిమ్మల్ని మీ ఇంటికాడ డ్రాప్ చేసి వస్తాను అని చెప్పేసి ఈ యొక్క అంకుల్ జాన్ ఏం చేస్తారంటే ఫ్రాన్సిస్ ని తర్వాత రామ్ ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రాప్ చేస్తాడు. అప్పుడు ఆంటీ అంటది, ఆలిసన్ ఆంటీ ఒక మాట ఆమె పలుకుతుంది. ఏమని చెప్తుందంటే, God so loved us, we also ought to love one another. దేవుడు ప్రేమామయుడే ఉంటున్నాడు కాబట్టి మనల్ని దేవుడు ఏ విధంగా ప్రేమించాడో మనము ఇతరులను ఆ విధంగా ప్రేమించాలి అన్నటువంటి మాట ఆంటీ పలుకుతుంది. అప్పుడు ఫ్రాన్సిస్ గ్రహిస్తాడు, ఓహో ఆ విధంగా బైబిల్లో ఉన్నది కాబట్టి వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, తర్వాత రామ్ని కూడా ప్రేమిస్తున్నారు. మేము వాళ్ళకి ఏ విధంగా కూడా ఎటువంటి వాళ్ళకు మేము స్ట్రేంజర్స్ గా ఉన్నా కానీ వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎందుకు అనంటే దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఫ్రాన్సిస్ గ్రహిస్తాడు. ఆ విషయాన్ని రామ్తో కూడా పంచుకుంటాడు. అయ్యో ఈ ఇల్లు చూడు ఎంత బాగుంది, ఇంట్లో అంకుల్ ఆంటీ ఎంత ప్రేమగా చూస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, వాళ్ళు ఎంత విధేయత చూపుతున్నారు వాళ్ళ మమ్మీ డాడీకి, ఇక్కడ ఈ యొక్క ఇంట్లో ఎంత ప్రేమగా ఉంది, ఎంత మంచి అట్మాస్ఫియర్ ఉంది, ఎంత శాంతి సమాధానం ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఫ్రాన్సిస్ రామ్ వాళ్ళిద్దరు కూడా గుర్తిస్తారు. ఆ విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మళ్ళీ తర్వాత రామ్ ఫ్రాన్సిస్ వాళ్ళిద్దరు కూడా కలిసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ చెట్టు ఎక్కి వాళ్ళకు ఉన్నటువంటి సీక్రెట్స్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు రామ్ తర్వాత ఫ్రాన్సిస్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా పిల్లలు, వాళ్ళు ఒక చెట్టు ఎక్కి అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సీక్రెట్స్ డిస్కస్ చేస్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎక్కేసి రామ్ ఏం చేస్తున్నారంటే ఆయనకు రామ్ ఇండియా నుండి వచ్చింది కాబట్టి ఇండియాలో ఎట్లా ఉంటది అన్నటువంటి విషయాలన్నీ కూడా ఫ్రాన్సిస్ తో పంచుకుంటా ఉన్నాడు. ఇంకా ఆ విధంగా పంచుకుంటూ రామ్ ఏం చెప్పాడంటే, ఫ్రాన్సిస్ ఇక్కడ స్కూల్ ఉంది కదా, మనం పోతున్న స్కూల్, ఆ స్కూల్కి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటాడు. అయ్యో అదేంటి, స్కూల్లో అందరు బాగుంటారు కదా, నాకైతే అసలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నాకు ఎప్పుడు స్కూల్ ఉంటే బాగుంటది అన్నటువంటి విషయాన్ని ఫ్రాన్సిస్ చెప్తాడు. ఇంకా ఫ్రాన్సిస్ అడుగుతాడు రామ్ నీకు ఎందుకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు అని అన్నప్పుడు రామ్ ఏం చెప్తాడంటే, అక్కడ స్కూల్లో ఇద్దరు బాయ్స్ ఉన్నారు. ఆ బాయ్స్ పేరు ఏంటంటే, ఒక అతని పేరు స్పాటీ, ఇంకొక అతని పేరు టైకీ. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పుడు నన్ను పట్టుకొని బాగా కొడతా ఉంటారు, నన్ను తిడుతూ ఉంటారు, నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి రామ్ ఫ్రాన్సిస్ తో పంచుకుంటాడు. అయితే ఫ్రాన్సిస్ కి ఈ స్పాటీ ఇంకా టైకీ ఇద్దరు కూడా బాగా పరిచయం. యాక్చువల్లీ ఈ ఇద్దరు పిల్లలు స్పాటీ ఇంకా టైకీ వాళ్ళు ఏంటంటే చాలా తుంటరి పిల్లలు, వాళ్ళు బిగ్ బాయ్స్, వాళ్ళు పెద్ద క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారంటే అందరిని కొడతా ఉంటారు, తర్వాత అందరిపైన రౌడీజం చేస్తూ ఉంటారు, అందరిని కొడతా ఉంటారు, అందరి దగ్గర ఉన్నటువంటి వస్తువులు లాక్కుంటా ఉంటారు, అనేకమైన తుంటరి పనులు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఏంటంటే ఈ ఫ్రాన్సిస్ కి ఒక రోల్ మోడల్స్. ఫ్రాన్సిస్ కి ఇంట్లో ప్రేమ దొరకకపోయేసరికి ఆయన ఎక్కడికైనా నేను ఏదో ఒక గ్రూప్ కి లేకపోతే ఒక గ్యాంగ్ కి సంబంధించిన వానిగా ఉండాలి అని చెప్పేసి ఆశపడతా ఉంటాడు. అయ్యో నేను కూడా ఈ యొక్క స్పాటీ టైకీ వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అయితే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి వేరే వాళ్ళని కొడతాను, వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు లాక్కుంటాను, ఈ విధంగా నేను చేస్తాను, నేను అప్పుడు ఫేమస్ అవుతాను అని చెప్పేసి చాలా ఆశిస్తేవాడు. కానీ ఈ స్పాటీ తర్వాత ఈ టైకీ వీళ్ళు ఎప్పుడు కూడా ఫ్రాన్సిస్ ని కేర్ చేసేవారు కాదు. అయితే
ఫ్రాన్సిస్ కి ఆశ్చర్యం అనిపిస్తుంది. అయ్యో, నేను వాళ్ళని ఇంతగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను మీ గ్యాంగ్ లో చేర్చుకోండి అని చెప్పేసి చెప్పినా వాళ్ళు నన్ను చేర్చుకోరు. కానీ ఈ ఇండియన్ బాయ్ అనేటువంటి రామ్ ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు ఎప్పుడు కూడా వెంటాడుతున్నారు, ఆయనను పట్టుకొని కొడుతున్నారు. ఏంటబ్బా అని చెప్పేసి ఈ ఫ్రాన్సిస్ రామ్ని అడుగుతాడు. రామ్ అసలు ఎందుకని ఆ విధంగా చేస్తున్నారు అంటే, అప్పుడు రామ్ ఒక సీక్రెట్ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఫ్రాన్సిస్ అక్కడ మా ఇంటి దగ్గర ఒక చిన్న షెడ్ ఉంది. ఆ షెడ్ లో ఎప్పటికీ కూడా ఈ బాయ్స్ స్పాటీ టైకి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు అక్కడ కూర్చొని అనేకమైన పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చేసి వాళ్ళు సిగరెట్ కాల్స్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు కత్తులు తీసుకొని వస్తారు. అక్కడనే కూర్చొని అన్ని చెడ్డ జోక్స్ వింటా ఉంటారు. ఈ విధంగా అన్ని చెడు పనులు చేస్తూ ఉంటారు. అయితే ఆ విషయాన్ని నేను చూసినాను. అది చూసిన కారణం చేత వీళ్ళు నన్ను ఏం చేస్తున్నారంటే నన్ను కొట్టాలని చూస్తుంటున్నారు, నన్ను హింసించాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్ని ఆ విషయాన్ని రామ్ ఫ్రాన్సిస్ తో చెప్పినప్పుడు ఫ్రాన్సిస్ అన్నాడు, ఆహా, ఆ విధంగానా, ఆ షెడ్ ఎక్కడుందో నాకు చూపించు, ఆ షెడ్ లో ఏముంటుంది, ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి నేను తప్పకుండా చూడాలి అని చెప్పేసి ఫ్రాన్సిస్ అన్నప్పుడు, సరే నువ్వు నెక్స్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ షెడ్ ఎక్కడుందో చూపిస్తానని చెప్పేసి రామ్ ఫ్రాన్సిస్ తో చెప్తాడు. అయితే ఆ విధంగా చెప్పేసి ఏం చేస్తాడంటే రామ్ ఫ్రాన్సిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లోకి ఫ్రాన్సిస్ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చూసే పరిస్థితి అంతా కూడా ఆందోళనకరంగా ఉంటది, చాలా క్రిటికల్ గా ఉంటది, చాలా అసలు హృదయంలో చాలా కలవరపరిచే విధానంలో ఇంట్లో పరిస్థితి ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో చూస్తే అనారోగ్యంగా ఉంటది. అక్కడ వాళ్ళ డాడీ చూస్తే ఆయన ఎప్పుడు కూడా బాగా తాగి వచ్చేసి ఎప్పుడు కూడా మమ్మీతో గొడవ పడుతూ ఉంటాడు. అనేకమైన మమ్మీని కొడతా ఉంటాడు, మమ్మీని ఇబ్బంది పరుస్తూ ఉంటాడు. అసలు మమ్మీకి డాడీకి ఎప్పుడు కూడా గొడవ జరుగుతూ ఉంటది. అసలు ఇంట్లో సమాధానమే ఉండదు. అటువంటి పరిస్థితి చూసినప్పుడు ఇంకా ఈ యొక్క బాయ్ ఫ్రాన్సిస్ కి కూడా హృదయంలో ఎంతో కలవరం కలుగుతూ ఉంటది. ఇంట్లో నేను ఉండను, ఇంట్లో నాకు అసలు ఇష్టం లేదు. మా మమ్మీని మా డాడీ ఊకే కొడుతూ ఉంటాడు, ఎప్పుడు తాగి వస్తాడు, ఎప్పుడు లేట్ వస్తాడు, మమ్మల్ని ఎవరు కూడా ప్రేమించడు అని చెప్పేసి ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే బదులు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంట్లోకి వచ్చినటువంటి ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే వెంటనే ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఏం చేస్తారంటే అక్కడ నుండి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఫ్రాన్సిస్ రామ్ చెప్పినటువంటి ఆ యొక్క షెడ్ ఉంది కదా, ఆ షెడ్ కి అక్కడికి వెళ్ళిపోయి షెడ్ లో ఎవ్వరు లేనప్పుడు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అన్ని చూస్తూ ఉంటే ఆ షెడ్ లో అంత చీకటిగా ఉంటుంది. అక్కడ అనేకమైన సిగరెట్ కాల్చినటువంటి ఆ సిగరెట్ పీసెస్ ఉంటాయి, తర్వాత కొన్ని కత్తులు ఉంటాయి, ఇంకా అనేకమైన బాటిల్స్ ఉంటాయి. అంత చెడుగా అంత గలీజ్గా ఉంటుంది అక్కడ ఆ యొక్క ప్రదేశంలో. అవన్నీ కూడా చూస్తూ ఉంటాడు ఫ్రాన్సిస్. అంత లోపలనే ఆ షెడ్ డోర్ ఓపెన్ అయిపోయి ఆ షెడ్ లోపలికి స్పాటీ, తర్వాత టైకి, ఇంకా వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అందరు కూడా వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చిన వెంటనే ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే వెళ్ళి వెనుక అక్కడ పక్కకు టేబుల్స్ ఉంటే అక్కడ వెళ్ళి దాక్కొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ కూడా వింటా ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఏ విధంగా మనము వాళ్ళ ఆ పక్కన ఉన్నటువంటి కార్స్ ని ఆ అద్దాలు పగలగొట్టాలి, ఆ కార్ టైర్స్ ని చింపేయాలి, లేకపోతే ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గ్లాస్ ని ఇరగొట్టాలి. ఇటువంటి అన్ని చెడు పనులన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే అటువంటి అన్ని వింటా ఉంటారు. అయితే ఆ విధంగా అక్కడ ఉండి ఆ యొక్క టేబుల్ దగ్గర ఉండి అవన్నీ వింటున్న సమయంలో అక్కడంతా డస్ట్ గా ఉంటది. కాబట్టి ఆ డస్ట్ కారణం చేత ఏమైందంటే ఫ్రాన్సిస్ కి తుమ్ము వస్తుంది. హాచి అని తుమ్మేసేసరికి ఏమైపోయింది, అక్కడ ఉన్నటువంటి స్పాటీకి టైకి తెలిసిపోయింది ఈ షెడ్ లో ఇంకా ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి వచ్చి చూసేసరికి అక్కడ ఫ్రాన్సిస్ దాక్కొని ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాన్సిస్ ని పట్టుకొని కొట్టి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ చెప్పు, మాకు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని చెప్పేసి బలవంతంగా ఆయనను బాగా కొట్టి అడిగినప్పుడు ఫ్రాన్సిస్ ఏమంటాడంటే స్పాటీ టైకి మీరు నాకు రోల్ మోడల్స్, నేను మీ గ్యాంగ్ లో జాయిన్ కావాలని ఉంది, నేను మీకు సహాయం చేస్తాను, మీరు అద్దాలు పగలగొడుతుంటే నేను కూడా అద్దాలు పగలగొడతాను అని చెప్పేసి చెప్పినప్పుడు నేను ఫాస్ట్ గా రన్ చేస్తాను కాబట్టి నేను ముందుండి ఎవరు మిమ్మల్ని పట్టుకోకుండా మీకు సహాయం చేస్తాను, ఎవరన్నా వస్తుంటే మీకు ముందుగానే వార్నింగ్ ఇస్తాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ యొక్క టైకి ఏమంటాడంటే
ఓకే సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా, సరే నిన్ను మా గ్యాంగ్ లో ప్రస్తుతానికి చేర్చుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చేస్తున్నామంటే, అక్కడ పక్కన ఉన్నటువంటి టెలిఫోన్ బూత్ ఒకటి ఉంది. ఆ టెలిఫోన్ బూత్ ని మేము ఏం చేస్తామంటే ఇప్పుడు అదంతా కూడా పాడు చేస్తాము. అదంతా అక్కడ ఉన్నటువంటి అద్దాలను నిరగొడతాము. ఆ టెలిఫోన్ వైర్స్ పీకేస్తాము. ఆ టెలిఫోన్ కనెక్షన్ స్పాయిల్ చేసేసి ఆ టెలిఫోన్ అంతటిని కూడా ఇరగొట్టేస్తాము. కాబట్టి ఈ పని మేము చేస్తాము, నువ్వు ఈ పనిలో మాకు సహాయం చేస్తావంటే తప్పకుండా నేను సహాయం చేస్తాను అని చెప్పేసి ఫ్రాన్సిస్ ఏ విధంగా అయినా ఆ గ్రూప్ లో, ఆ గ్యాంగ్ లో ఆయన మెంబర్ కావాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ మాటలు వినేసి ఏం చేస్తారంటే వాళ్ళతో కలిసిపోతాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టెలిఫోన్ బూత్ ఏం చేస్తారంటే వాళ్ళు డ్యామేజ్ చేస్తారు, పూర్తిగా స్పాయిల్ చేసేస్తారు. అప్పుడు ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే ముందుకెళ్ళి అక్కడ నిలబడి ఎవరన్నా వస్తున్నారా లేదా, సరే ఇప్పుడు ఎవరు వస్తలేరు, కమాన్ మీరు స్టార్ట్ చేసేయండి, విరగొట్టేసేయండి, మొత్తం బ్రేక్ చేసేసేయండి అని చెప్పేసి ఫ్రాన్సిస్ సైగ చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పద, ఇప్పుడు స్పాటీ టైకి ఎవరు కూడా వస్తలేరు కదా, కమాన్ మనం అందరము ఈ యొక్క టెలిఫోన్ బూత్ ని పాడు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే పాడు చేస్తారు. ఈ విధంగా ఆ విషయంలో ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే ఈ స్పాటీకి తర్వాత టైకీకి ఆ టెలిఫోన్ బూత్ పూర్తిగా పాడు చేసేయడానికి సాయం చేస్తాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందంటే, నెక్స్ట్ డే ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి రామ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కాబట్టి రామ్తో పాటు కూర్చొని అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇండియాలో ఎలా ఉంటుంది, ఇండియాలో ఏం చేసేవాడు, అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే అటువంటి సమయంలో అకస్మాత్తుగా ఏమైపోతుందంటే రామ్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అక్కడ ఫైర్ ప్లేస్ ఎక్కడైతే అమెరికాలో చాలా చలిగైనటువంటి ప్రదేశం కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏముంటదంటే ఫైర్ ప్లేస్ ఉంటుంది. ఆ ఫైర్ ప్లేస్ లో ఎప్పటికీ కూడా మంట మండుతూ ఉంటుంది. ఆ మంటలో నుండి కొద్ది మంట ఏమైపోతుంది అంటే బయటకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కర్టన్స్ ని అంటుకుంటది. కాబట్టి ఆ కర్టన్స్ ద్వారా ఆ మంట ఏమైపోతుంది, పెద్దగా అయిపోతూ ఉంటది. వాళ్ళు గ్రహించరు, స్టార్టింగ్ లో చిన్నగా ఉంటది, అకస్మాత్తుగా మంట పెద్దగా అయిపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే చూసేసరికి ఆ ఇల్లంతా కూడా కాలిపోతూ ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు రామ్ ఏమంటాడంటే, సరే సరే ఫ్రాన్సిస్ వెంటనే అక్కడ టెలిఫోన్ బూత్కి వెళ్ళి నువ్వు ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేస్తే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వచ్చి ఒక మంటను ఆర్పేస్తారని చెప్పేసి ఫ్రాన్సిస్ చెప్పగానే అవును సరే అని చెప్పేసి ఫ్రాన్సిస్ బయలుదేరి వెళ్తాడు. కానీ అప్పుడు స్ట్రైక్ అవుతుంది. ఏమని, అక్కడ టెలిఫోన్ బూత్ ఉన్నదా, లేదు, టెలిఫోన్ బూత్ నాశనం చేయడానికి, పూర్తిగా పాడు చేయడానికి ఫ్రాన్సిసే సహాయపడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి పనికి ఆయన్నే ఇప్పుడు ఏంటంటే హీఈస్ ద రూట్ కాజ్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద టెలిఫోన్ బూత్. అయితే అక్కడ ఇప్పుడు టెలిఫోన్ ఆ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయడానికి ఫోన్ లేదు. అయితే రామ్ ఏమంటాడంటే సరే మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో నుండి ఫోన్ చేయని చెప్పేసి చెప్పినప్పుడు ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే పరిగెత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ మమ్మీకి చెప్తాడు, మమ్మీ రామ్ వాళ్ళ ఇంట్లో ఫైర్ ఉన్నది, ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయని చెప్పేసి చెప్పగానే వాళ్ళ మమ్మీ వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ నుండి బయలుదేరుతారు. అయితే ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చేసి, మమ్మీ దాను ఫ్రాన్సిస్ వాళ్ళ సిస్టర్ ఇంకా ఇంట్లోనే ఉంది, ఇంట్లో అయితే మంటలున్నాయి బాగా, ఎట్లాగైనా ఫ్రాన్సిస్ వాళ్ళ ఆ యొక్క రామ్ వాళ్ళ చెల్లెని మనం కాపాడాలి అని చెప్పేసి మమ్మీని కూడా తీసుకొని వస్తారు. తీసుకొచ్చి చూస్తే ఇల్లంతా కూడా మంటలతో ఉన్నది. ఫ్రాన్సిస్ వాళ్ళ చెల్లె ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది, ఆమె పడుకొని ఉన్నది, పాపము చిన్న పిల్ల, ఆమెకేం తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు, కానీ వాళ్ళకు ఆ యొక్క చిన్న పాపను బయటికి తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది. అయితే ఎట్లమైనా కానీ రామ్ ఏం చేస్తారని ఎంతో కష్టపడి వాళ్ళ చెల్లెను ఆ యొక్క మండుతున్న ఇంట్లో నుండి బయటికి తీసుకొచ్చి ఆమెను పెట్టేసరికి ఆమె అన్కాన్షియస్ ఉంటుంది వాళ్ళ చెల్లె. ఇక్కడ చూస్తుంటారు కదా పిల్లలు, వాళ్ళ చెల్లె కంప్లీట్ గా అన్కాన్షియస్ గా ఉంది, చూస్తున్నారు కదా, ఇక్కడ అన్కాన్షియస్ గా ఉంది. అప్పుడు ఫ్రాన్సిస్ కి భయం వేస్తుంది, అయ్యో మమ్మీ ఫ్రాన్సిస్ రామ్ వాళ్ళ చెల్లె బ్రతికే ఉందా చనిపోయిందా? వాస్తవానికి దీని అంతటికి కారణం ఎవరు అనంటే ఫ్రాన్సిసే. కారణం ఏంటంటే ఆ యొక్క టెలిఫోన్ బూత్ ఒకవేళ ఆయన పాడు చేయకుండా ఉన్నట్లయితే
వాళ్ళు వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తుంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా వచ్చేసి ఆ ఫైర్ అంతటిని కూడా వాళ్ళు క్వెంచ్ చేస్తుండే, దాన్ని ఆర్పేస్తుండే. కానీ ఆ విధంగా కాకుండా ఉండడానికి ఫ్రాన్సిసే కారణం కాబట్టి ఆయన బాధపడతా ఉంటాడు. ఇంకా కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చేసి ఫ్రాన్సిస్ వాళ్ళ చెల్లెను రామ్ వాళ్ళ చెల్లెను అంబులెన్స్ లో తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ రామ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ రామ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో మా చెల్లె బ్రతుకుతుందో ఏమవుతుందో అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అంత లోపల రామ్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా వస్తారు. వచ్చేసి ఏమైంది అని చూసేసరికి వాళ్ళ ఇల్లంతా కూడా అప్పుడు కాలిపోతా ఉంటది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యొక్క ఫైర్ అంతటి కూడా ఆర్పివేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు చాలా బాధపడతా ఉంటాడు ఫ్రాన్సిస్. ఈ విధంగా ఈ యొక్క సంఘటన అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఫ్రాన్సిస్ ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో అక్కడ నేను జాన్ అంకుల్ తర్వాత ఆలిసన్ ఆంటీ వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రామిస్ చేశాను అంకుల్ సారీ, మేము చాలా నాటి పని చేశాము, ఇంట్లో మమ్మీ డాడీకి చెప్పకుండా మేము ఇక్కడ రివర్కి వచ్చేసాము, రివర్ లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో మేము ఇరుక్కున్నాము, ఆ రివర్ లో కొట్టుకుని మేము చనిపోయేవారం, కానీ మీరు మమ్మల్ని కాపాడినారు. కాబట్టి ఆ రోజు నేను మీకు వాళ్ళకు ఆ విధంగా కాపాడినందుకు ఆ జాన్ అంకుల్ కి ఫ్రాన్సిస్ ఏం చేశాడంటే ఒక ప్రామిస్ చేస్తాడు. అంకుల్, నేను ఇప్పటి నుండి నేను ఎక్కడికైనా వెళ్తే మా మమ్మీ డాడీకి చెప్పి వెళ్తాను, అంతేకాకుండా ఇటువంటి నాటి పనులు నేను చెయ్యను అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు. అయితే ఆ ప్రామిస్ గుర్తుకొస్తుంది ఫ్రాన్సిస్ కి. అయ్యో, నేను అంకుల్ కి ప్రామిస్ చేశాను కానీ ప్రామిస్ కాపాడలేకపోయాను, ఆ ప్రామిస్ కీప్ చేయలేకపోయాను, ఆ ప్రామిస్ ని నెరవేర్చలేకపోయాను అన్నటువంటి విషయాన్ని గుర్తుకొస్తుంది. అప్పుడు ఆంటీ ఒక మాట చెప్తుంది, ఆలిసన్ ఆంటీ, all we like sheep have gone astray, we have turned everyone to his own way, and the Lord hath laid on him the iniquity of us all. మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయి మన ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నాము. అయితే దేవుడు మన పాపములకు వచ్చే శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు వారి పైన వేసిండ్రు అన్నటువంటి మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 6వ వచనంలో ఉన్నటువంటి మాట, ఏమైతే ఆ మాట ఆంటీ ఏదైతే పలికిందో ఆ మాట ఫ్రాన్సిస్ కి గుర్తొస్తుంది. అప్పుడు అయ్యో అని చాలా బాధపడతాడు. నెక్స్ట్ డే ఆ విధంగా బాధపడ్డా కానీ ఏం చేశారంటే నెక్స్ట్ డే ఇప్పుడు ఫ్రాన్సిస్ ఈ యొక్క గ్రూప్ ఈ గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడు కదా. నెక్స్ట్ డే వాళ్ళు ఆ గ్యాంగ్ మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొక ప్లేస్ లో వాళ్ళు చాలా నాటీ థింగ్ తర్వాత చాలా భయంకరమైనటువంటి పని చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్స్ కొన్ని అక్కడ వాళ్ళు పార్క్ చేసి ఉంటుంది, ఆ కార్స్ ని అద్దాలు పగలగొట్టాలి, తర్వాత ఆ కార్స్ కి యొక్క టైర్స్ ని కట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇంకా ఏం చెప్తారంటే, ఫ్రాన్సిస్, నువ్వు ఈ విషయంలో కూడా నువ్వు మాకు హెల్ప్ చేయాలి, నువ్వు అక్కడ ముందుకెళ్ళి అక్కడ ల్యాంప్ ఉంది కదా అక్కడ నిలబడి అక్కడ ఎవరు వస్తున్నారో చూసి మాకు చెప్పాలి, మాకు సైగ చేయాలి. ఎవరు రానప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ టైర్స్ ని చింపేస్తాము, అంతేకాకుండా ఈ యొక్క గ్లాసెస్ ని పగలగొడతాము అని చెప్పినప్పుడు సరే నేను తప్పకుండా చేస్తా, నేను ఏదైనా మీ గ్యాంగ్ కొరకు చేస్తానని చెప్పేసి ఫ్రాన్సిస్ ఎంతో ఉత్సాహంగా చెప్తాడు. అయితే ఫస్ట్ టైమే ఫ్రాన్సిస్ చేసిన తప్పుకు చాలా పెద్ద కాన్సిక్వెన్స్ అయింది, ఎంతగానో బాధపడ్డాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయాడు. అయితే ఈ సంఘటన ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి బాయ్స్ స్పాటీ టైకి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాన్సిస్ ని అక్కడ దూరం నిలబెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి కార్స్ పార్క్ చేయబడ్డటువంటి కార్స్ యొక్క టైర్స్ ని తర్వాత గ్లాస్ ని పలగొట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ఆ విషయంలో కూడా ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే వాళ్ళకి సైగ చేస్తాడు, ఓకే కమ్ ఆన్ గో హెడ్, ఎవరు వస్తలేరు, మీరు వెళ్ళి ఆ యొక్క గ్లాసెస్ పగలగొట్టండి, టైర్స్ ని చింపేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా పగలగొట్టేసి టైర్స్ ని చింపేసి ఇంకా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అంత లోపలనే అక్కడ నుండి ఒక కార్ ఫాస్ట్గా వచ్చేసి వీళ్ళు పగలగొట్టి ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఆ యొక్క కారు వాళ్ళని ఆల్మోస్ట్ డాష్ చేయడానికి వస్తుంది, ఎందుకంటే ఆ కారు కూడా ఫాస్ట్గా వస్తా ఉన్నది. అప్పుడు ఏం చేస్తారంటే అంకుల్ కార్ని సడన్ బ్రేక్ వేసి చూసేసరికి వాళ్ళందరూ కూడా పారిపోతారు. కానీ అక్కడ ఎవరున్నారంటే అక్కడ ఓన్లీ ఫ్రాన్సిస్ మాత్రమే ఉన్నాడు.
ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే దిగి వచ్చేసి చూసేసరికి ఆ వ్యక్తి ఎవరు అని అంటే, ఆ వ్యక్తి ఆ కారు ఎవరిది, ఆ కారు ఎవరు డ్రైవ్ చేస్తున్నారంటే ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీయే. ఇంకా వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చేసి, ఏ బాయ్ ఫ్రాన్సిస్, నువ్వేమి ఇక్కడ చేస్తున్నావు? నువ్వు, నాకు తెలుసు నువ్వు అనేకమైన పిచ్చి పనులు చేస్తావు, అనేకమైన చెడు పనులు చేస్తావు, నువ్వు కూడా ఈ గ్యాంగ్తో కలిసినావు, ఈ యొక్క అద్దాలు పగలు కొడుతున్నావు, కారు యొక్క టైర్స్ చింపుతున్నావు అని చెప్పేసి ఆ అంకుల్ ఏం చేస్తారు, ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే ఫ్రాన్సిస్ కొట్టి ఆయన లాక్కొని కారులో కూర్చుండబెట్టి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ మమ్మీతో చెప్తాడు. మమ్మీకి చెప్పి, చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నేను అనుకున్నాను ఇంట్లోనే అన్ని నాటి పనులు చేస్తాడు, ఇంట్లోనే డిసొబీడియంట్ గా ఉంటాడు, కానీ అనుకున్నాను కానీ ఈ పిల్లోడైతే బయట కూడా ఆ విధంగానే చేస్తున్నాడు. రేపు ఈ ఒక పిల్లోని కారణం చేత మనకు ఈ యొక్క సమాజంలో చెడ్డ పేరు వచ్చేలాగా ఉంది. అంతేకాకుండా ఏదో ఒక రోజు పోలీసు వాళ్ళు వచ్చేసి ఈ పిల్లోని తీసుకొని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు అన్నటువంటి విషయాన్ని ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీ చాలా బాధపడుతుంది. అయ్యో ఏంటి ఫ్రాన్సిస్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి చాలా బాధపడుతుంది. ఆ మాటను, ఆ విషయాన్ని, ఈ యొక్క సంఘటనను ఆసరాగా చేసుకొని ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో ఇంకా చాలా ఎక్కువ గొడవ పడతా ఉంటాడు, వాళ్ళ మమ్మీని కొడతా ఉంటాడు. ఈ విధంగా ఎంతగానో ఇల్లంతా కూడా అసమాధానంతో ఉంటుంది. ఆ విధంగా కొన్ని రోజులు అయిన తర్వాత ఫ్రాన్సిస్ వాళ్ళ మమ్మీ చాలా బలహీనంగా అయిపోతుంది. ఆమె ఎంత బలహీనంగా అయిపోతుంది అంటే ఆమెను తీసుకెళ్ళి, ఆమె ఈవెన్ పడకలో నుండి లేవలేనంత బలహీనంగా అయిపోతుంది. అప్పుడు ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీ ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసి ఆయన ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్నప్పుడు డాక్టర్ అంకుల్ వచ్చేసి వాళ్ళతో ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. అంకుల్, ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీ డాక్టర్ అంకుల్ లోన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫ్రాన్సిస్ ఏం చేశారంటే అక్కడ నిలబడి, అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మా మమ్మీకి ఏమైంది, ఎందుకని ఈ విధంగా మా మమ్మీ అయింది అని చెప్పేసి నేను తెలుసుకోవాలని చెప్పేసి ఆ డాక్టర్ అంకుల్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నప్పుడు ఫ్రాన్సిస్ ఏం చేశారంటే అక్కడ ఆ యొక్క డోర్ దగ్గర నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటాడు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఏమని విన్నాడు అంటే వాళ్ళ డాడీ చెప్తున్నాడు, అయ్యో నా వైఫ్ చాలా అనారోగ్యంగా ఉంది, ఇప్పుడు ఆమె కొన్ని నెలలు హాస్పిటల్లోనే ఉండాలి, కాబట్టి పిల్లలను చూసుకోవడం చాలా కష్టము. ఫ్రాన్సిస్కు ఉన్నటువంటి 2 సిస్టర్స్ ఉన్నారు కదా, వెండీ, డెబ్బీ. ఓకే, వాళ్ళను నేనేం చేస్తానంటే మా అమ్మగారింటికి తీసుకుని వెళ్తాను. కానీ ఈ ఫ్రాన్సిస్ ఆ యొక్క ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీకి ఓన్ సన్ కాదు కదా, కాబట్టి ఈయన ఏం చేస్తారంటే ఏదైనా ఫాస్టర్ ఇంటికి లేకపోతే అడాప్షన్ హోమ్ కి పంపించేస్తాను. వాళ్ళు అక్కడ ఆయన పెడతారు, వాళ్ళు ఆయనతో పని చేయించుకుంటారు. వాళ్ళు మంచోళ్ళు అయితే కొద్దిగా బాగా చూసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఆయన అనేకమైన కష్టాలు పెడతారు, ఇబ్బంది పెడతారు, తర్వాత కొడతారు. అటువంటి ఇంటికి పంపించేస్తానని చెప్పేసి అన్నప్పుడు ఫ్రాన్సిస్ చాలా బాధపడిపోతాడు. అయ్యో ఈ విధంగా చేస్తాడు మా డాడీ అని చెప్పేసి ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే అక్కడ నుండి ఆ మాట వినగానే వెంటనే ఆయనకు ఒక తలంపు వస్తుంది. ఏంటి అనంటే, అయ్యో నన్ను ఫాస్టర్ ఇంటికి పంపిస్తానంటున్నాను కదా మా డాడీ, అయితే నన్ను జాన్ అంకుల్, ఆలిసన్ ఆంటీ వాళ్ళ ఇంటికి పంపిస్తే చాలా బాగుంటుంది, కాబట్టి నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తానని చెప్పేసి జాన్ ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ ఆ యొక్క ఆంటీ, ఆలిసన్ ఆంటీ తర్వాత జాన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అక్కడ జాన్ అంకుల్ని కలిసి జాన్ అంకుల్తో చెప్తాడు, అంకుల్ మా డాడీ నన్ను ఫాస్టర్ హోమ్ కి లేకపోతే వేరే వాళ్ళకు అడాప్ట్ చేసుకోమని చెప్పేసి నన్ను పంపించేస్తున్నాడు, మీరు నన్ను మీ ఇంట్లో పెట్టుకుంటారా అని చెప్పేసి ఎప్పుడైతే ఫ్రాన్సిస్ ఈ జాన్ అంకుల్తో చెప్పినప్పుడు జాన్ అంకుల్ అలాగా అని చెప్పేసి ఆలోచిస్తాను, నేను ఆంటీతో ఒకసారి మాట్లాడతానని చెప్పేసి అంకుల్ ఏం చేశారంటే ఆలిసన్ ఆంటీతో మాట్లాడతాడు. అప్పుడు ఆంటీ ఏమంటారంటే, అవును తప్పకుండా మనము ఫ్రాన్సిస్కి హెల్ప్ చేయాలి, ఫ్రాన్సిస్కి పాపం వాళ్ళ ఇంట్లో అసలు ఎవరు కూడా సరిగ్గా ప్రేమించట్లేదు, వాళ్ళ డాడీ అస్సలు ప్రేమించడు, ఆయన ఎప్పుడు కొడతా ఉంటాడు, ఆయనకు ఆ ఇంట్లో సంతోషం లేదు, మనం ఆయనను తీసుకొచ్చి దేవుని ప్రేమ ఆయనకు చూపిద్దాము, ఎట్లాగైనా దేవుని కొరకు సంపాదిద్దాము ఫ్రాన్సిస్ని. ఆ విధంగా అక్కడ వాళ్ళ ఇంట్లో సరైనటువంటి
పరిస్థితులు లేని కారణం చేత ఆయన ఆ యొక్క గ్యాంగ్స్ జాయిన్ అవుతున్నాడు, అక్కడ చెడు స్నేహం చేస్తున్నాడు. కాబట్టి ఎట్లాగైనా ఫ్రాన్సిస్ ని అటువంటి చెడు స్నేహం నుండి తప్పించాలి, మంచి మార్గంలోకి తీసుకురావాలి అని చెప్పేసి ఆలిసన్ ఆంటీ అంకుల్తో చెప్పినప్పుడు అంకుల్ ఏమంటాడంటే, సరే ఫ్రాన్సిస్ నువ్వు నాతో పాటు రా, నేను మీ డాడీతో మాట్లాడతానని చెప్పేసి ఏం చేశారంటే జాన్ అంకుల్ ఏం చేశారంటే ఫ్రాన్సిస్ ఆయన కారులో కూర్చోబెట్టుకొని ఫ్రాన్సిస్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఫ్రాన్సిస్ వాళ్ళ ఇంటికి వచ్చేసి జాన్ అంకుల్ ఏం చేస్తారంటే ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీతో మాట్లాడి, సరే నేను ఫ్రాన్సిస్ ని మా ఇంటికి తీసుకొని వెళ్తానని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ డాడీ ఇష్టంగా ఒప్పుకొని ఫ్రాన్సిస్ తో చెప్తాడు, వెళ్ళి నీ బట్టలు సర్దుకో, నువ్వు జాన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళు అన్నప్పుడు ఫ్రాన్సిస్ వెంటనే వెళ్ళి ఫాస్ట్ గా ఆయన బట్టలు సర్దుకొని బయటకు వస్తూ ఉంటాడు. బయటకు వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ వాళ్ళ చెల్లె వెండి, తర్వాత ఇంకొక చెల్లె ఏం పేరు డెబ్బీ, వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాన్సిస్ ని చూస్తారు. ఫ్రాన్సిస్ ఏమైంది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, డాడీ నన్ను ఫాస్టర్ హోమ్ కి పంపిస్తానంటే నాకు ఇష్టం లేదు, కానీ ఈ అంకుల్ జాన్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు కూడా చాలా బాధపడతారు. వాళ్ళు యాక్చువల్లీ ఆ విషయం అంతా చూసినప్పుడు ఫ్రాన్సిస్ ఆశ్చర్యపోతూ ఉంటాడు, అరే ఏంటి మా చెల్లె నన్ను పట్టుకొని ఏడుస్తుంది ఏంటి, నేను వెళ్ళిపోతుంటే. ఇన్ని రోజులు నేనేమనుకున్నానంటే మా చెల్లెళ్ళకి నేనంటే ఇష్టమే లేదు, అందుకనే వాళ్ళు నన్ను కొడతా ఉంటారు, లేకపోతే నన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటారు, నన్ను ఇష్టపడరు అని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఏడుస్తూ ఉంటారో అప్పుడు ఫ్రాన్సిస్ కూడా ఆలోచిస్తున్నా, అరే నేను అనుకున్నాను మా చెల్లెళ్ళు నన్ను ఇష్టపడరు, నన్ను హేట్ చేస్తారు అనుకున్నాను, కానీ అది నిజమైనది కాదు, మా చెల్లెళ్ళు కూడా నన్ను ప్రేమిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఫ్రాన్సిస్ గ్రహిస్తాడు. అయితే ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే అక్కడ అంకుల్తో పాటు వచ్చేసి ఆలిసన్ ఆంటీ తర్వాత జాన్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, క్రిస్ తర్వాత మార్టిన్, తర్వాత వాళ్ళకి ఇంకొక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి పేరు ఏంటంటే ఈ పెద్ద అక్క, ఆమె పేరు కేట్. ఓకే, వీళ్ళు ఆ ఇంట్లో ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు డైలీ ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఉంటారు, అంతేకాకుండా ఈవినింగ్ కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటా ఉంటారు, దేవుని వాక్యం చదువుతూ ఉంటారు. అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రార్థనలో ఉంటారు, ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటా ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటా ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉంటారు. ఈ విధంగా కుటుంబంలో అందరూ కూడా ఎంతో ప్రేమతో అనురాగంతో ఉంటారు. అక్కడ చాలా ఇష్టము. అయితే అటువంటి ప్రదేశంలో కూడా ఫ్రాన్సిస్ ఏ విధంగా ఉంటాడంటే, ఫ్రాన్సిస్ ఆయనకు చెప్పినటువంటి ఫ్రాన్సిస్ ఇవాళను ఈ పని చేయంటే ఆ పని చేయకుండా ఉంటాడు. ఇష్టం ఉన్నట్టు అక్కడ కూడా ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు, డిసొబీడియంట్ గా ఉంటాడు, అంకుల్ చెప్పిన మాటలు వినడు, తర్వాత అంకుల్ చెప్పిన పని చేయకుండా ఇష్టం ఉన్నట్టు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవాడో అదే విధంగా ఇక్కడ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అంకుల్ ఆంటీకి మాత్రము ఫ్రాన్సిస్ ని చాలా ప్రేమిస్తారు. ఆయనకు దేవుని వాక్యం నేర్పించాలి, దేవుని వాక్యం ఏ విధంగా చదవాలి, దేవుని వాక్యం ఏం చెప్తుందో అన్నటువంటి విషయాలు అవన్నీ కూడా చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుడు ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి మనము నశించి నరకానికి పోవద్దని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసి ఆయన ఏం చేస్తాడంటే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిండు. యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తాన్ని కార్చిండు, ఆ రక్తము మన పాపములను కడిగి మనల్ని పవిత్రంగా చేస్తుంది అన్నటువంటి విషయాన్ని అంకుల్ ఆంటీ ఎప్పుడు కూడా ఫ్రాన్సిస్ కి చెప్తా ఉన్నారు. అయితే ఫ్రాన్సిస్ కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి, కొన్ని మాటలు వింటూ ఉంటాడు, కానీ వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టాడు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు. అయితే ఫ్రాన్సిస్ ఏం చేశారంటే ఆ విధంగా ఎక్కువ వినకుండా ఉంటాడు. కానీ ఆంటీ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, బట్ గాడ్ కమాండెడ్ హిస్ లవ్ టువర్డ్స్ us in that while we were yet sinners Christ died for us. మనము పాపులుగా ఉండగా, మనం దుష్కార్యాలు చేస్తూ నాటీ పీపుల్ గా ఉన్నప్పుడు అటువంటి సమయంలోనే యేసుక్రీస్తు వారు మన కొరకు కలవరి సిలువలో చనిపోయిండు, మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని అంకుల్ ఆంటీ ఎల్లప్పుడూ ఫ్రాన్సిస్ కి చెప్తా ఉన్నారు. అటువంటి విషయాన్ని ఫ్రాన్సిస్ కి చెప్తున్నా కానీ ఫ్రాన్సిస్ వాటిపైన ధ్యాస పెట్టలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి బాయ్స్, వీళ్ళు ఎవరు, క్రిస్ తర్వాత మార్టిన్, అక్కడ జాన్ అంకుల్ వాళ్ళ పిల్లలు వీళ్ళు. అయితే వాళ్ళని చూసి వాళ్ళతో గొడవ పడతా ఉంటాడు,
అంతేకాకుండా వాళ్ళ దగ్గర అనేకమైన బడాయి మాటలు పలుకుతూ ఉంటాడు. నేను స్పాటీ తర్వాత టైకి వాళ్ళ గ్యాంగ్ మెంబర్, నేను అనేకమైన కార్స్ అద్దాలు పగలగొట్టినాము, టెలిఫోన్ బూత్స్ ఇరగొట్టినాము, వేరే వేరే అక్కడ ఉన్నటువంటి హౌసెస్ కు ఉన్నటువంటి అద్దాలు రాళ్ళు వేసి పలగొట్టినాము, అనేకమైన చెడు కార్యాలు చేసినాము, మేము చాలా గ్రేట్ అని చెప్పేసి అటువంటి పనులన్నీ మేము చేసాము అని చెప్పేసి గొప్పగా ఈ యొక్క పిల్లలకు క్రిస్కి మార్టిన్కి చెప్తా ఉంటే, అయ్యో ఆ విధంగా చేశారా, అది చాలా చెడ్డ పనులు కదా, వీళ్ళు మాత్రం దేవుని ప్రేమలో ఉన్నారు, దేవుని వాక్యం చదువుతున్నారు, దేవునికి తమ జీవితాలు అర్పించుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే ఇటువంటి బడాయి మాటలు ఈ ఫ్రాన్సిస్ పలికినాడో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో ఆ విధంగా చేయడం తప్పు కదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ అక్కడ ఆంటీ మాత్రము, ఆలిసన్ ఆంటీ ఎంతో ఫ్రాన్సిస్ ని ప్రేమించి ఏ విధంగా ఫ్రాన్సిస్ ని ప్రభు కొరకు సంపాదించాలి అని చెప్పేసి అనేకమైన ప్రయాస పడతా ఉంది. అంతేకాకుండా దేవుని ప్రేమ చూపిస్తా ఉంది, ఆయన కొరకు ప్రార్థన చేస్తా ఉంది, దేవుని ప్రేమను అనేకమైన విధాలుగా ఫ్రాన్సిస్ కి చెప్తా ఉంది ఆంటీ. అయితే ఒకరోజు ఫ్రాన్సిస్ ఏం చేశారంటే, అక్కడ ఫ్రాన్సిస్ కి ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రివర్ ఎట్లా ఉంది, మన స్టోరీ పేరేంటి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ స్టోరీ, వేర్ ద రివర్ బిగిన్స్. అయితే అది ఫ్రాన్సిస్ యొక్క క్వశ్చన్, వేర్ డస్ ద రివర్ బిగిన్, అక్కడ ఉన్నటువంటి రివర్, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నది యొక్క ప్రారంభం ఎక్కడ అన్నటువంటి విషయాన్ని ఆలోచించాలి, నేను కనుక్కోవాలి అని చెప్పేసి అన్నది ఫ్రాన్సిస్ యొక్క తపన. దట్ వాజ్ హిస్ డిజైర్. ఎట్లాగైనా ఆ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అన్నటువంటి ప్లేస్ కి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఆ నడుచుకుంటూ వెళ్తూ ఆ యొక్క రివర్ ని ఫాలో, బ్యాంక్ పైన నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఎక్కడికి పోతా ఉంది ఈ రివర్, అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని ఫ్రాన్సిస్ కనుగొనాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు. కానీ ఫ్రాన్సిస్ కి అది రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అన్నటువంటి విషయం తెలియదు. అయితే ఒకరోజు అక్కడ ఆలిసన్ ఆంటీ, తర్వాత జాన్ అంకుల్ వాళ్ళు, ఇంకా మార్టిన్, తర్వాత క్రిస్ వాళ్ళందరూ కూడా బయటికి వేరే పని మీద పోయినప్పుడు ఇంట్లో కేట్ అక్క, తర్వాత ఫ్రాన్సిస్ ఇద్దరే ఉంటారు. ఇద్దరే ఉన్నప్పుడు ఫ్రాన్సిస్ కి కొన్ని వర్క్స్ అంకుల్ చెప్పాడు. అయితే ఫ్రాన్సిస్ ఏం చేశారంటే అక్కడ ఇవ్వబడ్డటువంటి జ్యూస్ తర్వాత బిస్కెట్స్ మాత్రం తింటాడు, కానీ ఆయనకి ఇవ్వబడ్డటువంటి పని మాత్రం చేయకుండా అక్కడే కూర్చొని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే కేట్ అక్క వచ్చేసి, ఫ్రాన్సిస్ నువ్వేం చేస్తున్నావు, నువ్వైతే ఈ బిస్కెట్ తర్వాత ఈ యొక్క జ్యూస్ తాగేసావు కానీ పని మాత్రం చేయలేదు ఏంటి, ఆ పని చేసిన తర్వాత ఇవి తాగాలి కదా, నువ్వేంటి ముందే తిని తాగేసావు, పని మాత్రం చేస్తలేవు, ఇక్కడ మంచి దర్జాగా కూర్చున్నావు అని చెప్పేసి అన్నప్పుడు ఈ ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే ఈ అక్కనే తిట్టేసి, నా ఇష్టము, నువ్వు నాకు బాస్వా, నువ్వు నాకేమైనా యజమానివా, నాకు ఇష్టం ఉంటే నేను చేస్తాను అని చెప్పేసి అక్కతో గొడవబడి ఏం చేస్తాడంటే అక్కడ నుండి వెళ్ళిపోయి కేట్ అక్క ఫ్రాన్సిస్ తిడుతుంది, నువ్వు చేసేది చాలా తప్పు, మమ్మీ డాడీ నేను ఎంతో ప్రేమిస్తున్నారు, నీకు అనేకమైన వసతులు, నీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, నిన్ను మీ ఇంట్లో దొరకనటువంటి ప్రేమను నీకు వాళ్ళకు చూపిస్తున్నారు, దేవుని ప్రేమను చూపిస్తున్నారు, నువ్వు వాళ్ళ మాట వినకుండా ఇష్టానుసారంగా ఎందుకు జీవిస్తున్నావు అని చెప్పేసి ఆ కేట్ అక్క ఫ్రాన్సిస్ అన్నప్పుడు ఫ్రాన్సిస్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న కర్ర తీసుకొని ఏం చేస్తారంటే అక్కడ ఆ కేట్ అక్కకు చాలా ఇష్టమైనటువంటి ఒక గార్డెన్ ఉంది వాళ్ళ ఇంట్లో, ట్యూలిప్స్ గార్డెన్. ఆ ట్యూలిప్స్ గార్డెన్ ఏం చేస్తారంటే ఈ ఫ్రాన్సిస్ ఆ కర్రను తీసుకొని అక్కడ ఉన్నటువంటి ట్యూలిప్ ఫ్లవర్స్ అన్నిటిని కూడా విరగొట్టేస్తా ఉంటాడు. ఆ విధంగా విరగొట్టేస్తా ఉంటే లాస్ట్ కి ఇంకొక ట్యూలిప్ ఉంటుంది, మిగిలి ఉంటుంది. అక్క వచ్చి చూసేసరికి ఫ్రాన్సిస్ ఆ కర్రతోటి ఆ ట్యూలిప్ ని కూడా విరగొట్టేసినప్పుడు అక్క ఆశ్చర్యపోతుంది, ఫ్రాన్సిస్ ఎంత మంచి ఫ్లవర్స్ ని ఎందుకు నువ్వు పాడు చేస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు ఫ్రాన్సిస్ ఏమంటాడంటే, నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను, నన్ను ఎవరు ఆపొద్దు, నా ఇష్టానుసారంగా చేస్తాను అని చెప్పేసి అక్కను ఎదిరిస్తాడు. అక్క మాట వినకుండా ఏం చేస్తాడంటే అక్కడ ఆ విధంగా అన్ని ఫ్లవర్స్ ని పాడు చేసేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ ఏం చేస్తాడంటే తర్వాత ఫ్రాన్సిస్ తన సైకిల్ తీసుకొని ఈ రివర్ ఎక్కడ ఉంది, రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని కనుక్కుంటాను, నాకు ఇక్కడ ఇష్టం లేదు, వీళ్ళన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు, ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి అంటున్నారు, ప్రతిరోజు ప్రార్థన చేయాలి అంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఆలోచించి నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతానని చెప్పేసి నేను ఈ యొక్క సైకిల్ తీసుకొని ఆయన ఏం చేశాడంటే
ఫాస్ట్ గా రైడ్ చేసుకుంటా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఫ్రాన్సిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఇంకా అప్పటికే చాలా రోజులు అయిపోతుంది, ఇంట్లో ఎవ్వరు లేరు. వాళ్ళ డాడీ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఇంట్లో ఎవ్వరు లేరు, ఇల్లు లాక్ వేసి ఉంటుంది. అయితే ఆ లాక్ పగలగొట్టుంటది. అక్కడికి లోపలికి వెళ్ళి చూస్తే ఫ్రాన్సిస్ తన రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఫ్రాన్సిస్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కేవలం ఆయన బట్టలు మాత్రమే తీసుకుని పోయాడు. ఆయనకున్నటువంటి టాయ్స్, తర్వాత ఆయనకున్నటువంటి బేస్బాల్, తర్వాత ఆ యొక్క సోల్జర్స్ టాయ్స్ ఇవన్నీ కూడా అక్కడనే పెట్టిపోతాడు. మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు నేను వాటితో ఆడుకుంటానని చెప్పేసి అనుకొని అక్కడే పెట్టిపోతాడు. ఆయనకు ఒక స్టాంప్ బుక్ ఉంటుంది, ఆ బుక్ కూడా ఆ విధంగానే పెట్టిపోతాడు. అయితే ఏమైపోతుంది అంటే మళ్ళీ తర్వాత ఫ్రాన్సిస్ ఆ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి తలుపులన్నీ ఇరగబడి ఉంటాయి. అంతేకాకుండా ఆయన టాయ్స్ అన్ని కూడా ఇరగొట్టబడి ఉంటాయి. అక్కడ బుక్స్ అన్ని కూడా చింపేసి ఉంటాయి. చాలా బాధపడతా ఉంటాడు. అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, ఎవరు చేశారు ఇది అని చెప్పేసి బాధపడతా ఉంటాడు. అక్కడ నుండి ఫ్రాన్సిస్ ఏం చేశాడంటే రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాడు, రామ్ అసలు మా ఇంట్లో ఇదంతా ఎవరు చేశారు అని చెప్పేసి అన్నప్పుడు రామ్ చెప్తాడు, ఫ్రాన్సిస్ నేను చూశాను, స్పాటీ టైకి మీ ఇంటికి వెళ్ళారు, మీ ఇంట్లో ఆ యొక్క తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి నీ టాయ్స్ అన్ని ఇరగొట్టారు అన్నటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే ఆయన టాయ్స్ ని చూసుకొని ఏడుస్తూ ఉంటాడు, బాధపడతా ఉంటాడు. అయ్యో ఏంటి ఇట్లయింది అని చెప్పేసి బాధపడతా ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మీకు? ఈ ఆలిసన్ ఆంటీ పరిగెత్తుకుంటా వచ్చి చూస్తే ఆంటీ యాక్చువల్లీ ఇంట్లో ఫ్రాన్సిస్ లేడు అన్నటువంటి విషయాన్ని చూసి వాళ్ళంతా కూడా వెతికి అయ్యో మళ్ళీ ఫ్రాన్సిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయడం ఏమో అని చెప్పేసి వాళ్ళు అక్కడికి కారు తీసుకుని వచ్చేసి చూస్తే ఇంట్లో ఫ్రాన్సిస్ ఆయన బ్రోకెన్ టాయ్స్, బ్రోకెన్ తర్వాత కారు ఇవన్నిటిని చూసి బాధపడతా ఉంటాడు. అప్పుడు ఆంటీ వచ్చి అడుగుతుంది, ఏంటి ఫ్రాన్సిస్ ఎందుకని నువ్వు ఈ విధంగా నాటీ థింగ్స్ చేస్తున్నావు, ఎందుకని ఇంట్లో చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసావు అని చెప్పేసి చెప్పినప్పుడు ఫ్రాన్సిస్ ఆంటీ చూడండి నాకు చాలా ఇష్టం ఉన్నటువంటి టాయ్స్ ని ఈ యొక్క స్పాటీ తర్వాత టైకి వీళ్ళు ఎంత ఇరగొట్టారు అన్నప్పుడు ఆంటీ ఏం చెప్తుంది అంటే నువ్వు కూడా ఇంట్లో ఆ యొక్క ట్యూలిప్స్ గార్డెన్ మొత్తం పాడు చేసావు కదా అన్నప్పుడు ఫ్రాన్సిస్ రియలైజ్ అవుతాడు, అయ్యో నేను కూడా అనవసరంగా ఆ గార్డెన్ ని పాడు చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ చూస్తే నా టాయ్స్ అన్ని కూడా పాడై ఉన్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఆంటీ అంటది, ఓకే ఫ్రాన్సిస్ నువ్వేం బాధపడకు, నేను నీకు మంచి టాయ్స్ కొనిస్తాను అని చెప్పేసి ఆంటీ ఏం చేస్తుంది అంటే ఫ్రాన్సిస్ ని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంటికి తీసుకొచ్చి దేవుని ప్రేమ గురించి చెప్తుంది. ఫ్రాన్సిస్ నువ్వు యేసుప్రభువుని నమ్ముకోవాలి, ఇటువంటి చెడు పనులు చేయొద్దు, నీ హృదయంలో యేసుప్రభు వారికి స్థానం ఇవ్వాలి, యేసుప్రభు వారు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితంలోకి యేసుప్రభు వస్తే నువ్వు ఆ యొక్క టైకి గ్రూప్ లో కాకుండా మంచి దేవుని బిడ్డల గ్రూప్ లోకి వెళ్ళడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా ఆంటీ ఫ్రాన్సిస్ కి చెప్పినప్పుడు ఫ్రాన్సిస్ హృదయంలో దేవుని వాక్యం కార్యం చేస్తూ ఉంటది. మెల్లమెల్లగా ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే ఆయన జీవితం మార్చబడతా ఉంటది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క చెడు పనులు అన్ని మార్చుకుంటా ఉంటాడు. ఇక మీదట నేను టైకి తోటి స్పాటీ తోటి నేను ఫ్రెండ్షిప్ చేయను, వాళ్ళంతా కూడా అందరినీ నష్టపరుస్తారు, అందరికీ బాధ కలిగించే జీవితం జీవిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గ్రహిస్తాడు. అంతేకాకుండా ఫ్రాన్సిస్ ఏం చేశాడంటే తన హృదయాన్ని ప్రభుకిచ్చి, ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక మంచి గుడ్ బాయ్ లెక్క అయిపోయాడు ఫ్రాన్సిస్. ఆంటీ యొక్క ప్రార్థనలకు జవాబుగా, అంతేకాకుండా ఆంటీ ఆయనకు అందించినటువంటి సువార్తకు జవాబుగా దేవుడు ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే తన జీవితాన్ని మారుస్తాడు. ఇప్పుడు ఫ్రాన్సిస్ ఒక గుడ్ బాయ్ అయిపోతాడు. ఇంకా కానీ ఫ్రాన్సిస్ కి మాత్రము ఆ యొక్క ప్రశ్న ఉంటుంది హృదయంలో, ఏంటి అనంటే ఏ విధంగానైనా ఆ యొక్క రివర్ యొక్క బిగినింగ్ తెలుసుకోవాలి, ఆ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఒకరోజు ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే ఆంటీ పర్మిషన్ తీసుకొని ఆ యొక్క రివర్ ఎక్కడ ఉందో అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళి అక్కడ చూస్తే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న వాటర్ ఇన్లెట్స్ ఏం చేస్తాయంటే అక్కడ రివర్లు కలుస్తూ ఉంటాయి. అయితే ఆ ఒక వాటర్ ఇన్లెట్ ని పట్టుకొని ఫ్రాన్సిస్ ఆ విధంగా ముందుకు వెళ్తా ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఏమవుతుందంటే ఫ్రాన్సిస్ కి అక్కడ తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అని అంటే ఫ్రాన్సిస్కి ఏం తెలుస్తుంది అని అంటే అక్కడ ఆ రివర్ స్టార్టింగ్ ఎక్కడుందో అన్నటువంటి విషయము ఫ్రాన్సిస్ కి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే అయ్యో ఇక్కడ ఉందా అన్నటువంటి విషయాన్ని గ్రహించి
ఫ్రాన్సిస్ అయ్యో ఈ రివర్ ఉంది, బాగుంది, ఇక్కడ ఎట్లా ఉంది అని చెప్పేసి మొత్తం చూస్తూ ఉంటాడు. చూసి ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే ఈ రివర్ ఇట్లా ఉంటుందా, ఈ రివర్ యొక్క బిగినింగ్ ఇలా ఉంటుందా అన్నటువంటి ఆ విషయాన్ని గ్రహించి ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే ఆ రివర్ ఎంత బాగుంటుందా, రివర్ యొక్క స్టార్టింగ్ ఈ విధంగా ఉంటుందా అన్నటువంటి విషయాన్ని ఫ్రాన్సిస్ గుర్తించి ఏం చేస్తారంటే ఫ్రాన్సిస్ ఓహో ఇంత బాగుంటుందా రివర్ యొక్క స్టార్టింగ్ అన్నటువంటి విషయాన్ని ఫ్రాన్సిస్ తెలుసుకొని ఏం చేస్తారంటే ఫ్రాన్సిస్ ఆ రివర్ యొక్క స్టార్టింగ్ కనుక్కొని ఎంతగానో సంతోషపడతాడు. సంతోషపడి అయ్యో ఈ రివర్ స్టార్టింగ్ ఎట్లా ఉన్నది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక అంకుల్ని అడుగుతాడు. అంకుల్ ఈ రివర్ కి స్టార్టింగ్ ఇక్కడే కదా, ఇది స్టార్టింగ్ నుండి ఇట్లాగే నీట్ వాటర్ ఉండేదా అన్నప్పుడు అంకుల్ ఏం చెప్తారంటే కాదు బాబు, ఈ రివర్ స్టార్టింగ్ లో చాలా డర్టీగా ఉండేది. ఈ రివర్ లో అనేకమైన ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేకమైన డర్టీ లీవ్స్ అవన్నీ కూడా ఉండేవి. కానీ మా డాడీ కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ పాయింట్ అంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి డర్టీ వాటర్ అంతా కూడా తీసేసి అంత క్లీన్ గా చేశాడు. అప్పటి నుండి ఈ యొక్క రివర్ స్టార్టింగ్ నుండి నీట్ వాటర్ ఫ్లో అవుతున్నది అన్నటువంటి విషయం చెప్పినప్పుడు ఫ్రాన్సిస్ కి ఒక మంచి మాట గుర్తుకొస్తుంది. అంతకుముందు ఆంటీ ఫ్రాన్సిస్ కి చెప్పినటువంటి మాట, అది మన మెమరీ వర్స్. ఇవాళ ఈరోజు మన మెమరీ వర్స్ ఏంటంటే జాన్స్ గాస్పెల్ 7th చాప్టర్ 37th వర్స్. జాన్ 7:37 మన మెమరీ వర్స్ ఏంటి అని అంటే ఇఫ్ ఎనీ మ్యాన్ థర్స్ట్ లెట్ హిమ్ కమ్ అంటు మీ అండ్ డ్రింక్. హీ దట్ బిలీవెత్ ఆన్ మీ యాజ్ ద స్క్రిప్చర్ హత్ సెడ్ అవుట్ ఆఫ్ హిస్ బెలీ షల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. ఇది మన మెమరీ వర్స్. తెలుగులో ఒకసారి మనము చదువుకుందాం. తెలుగులో ఏంటి అనంటే నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని యేసు వారితో చెప్పెను అన్నటువంటిది. దిస్ ఈజ్ అవర్ మెమరీ వర్స్, జాన్స్ గాస్పెల్ 7th చాప్టర్ 37th వర్స్. సో పిల్లలు ఈ మాట మనము ఈ యొక్క వచనము మనం గుర్తు పెట్టుకోవాలి. సో ఈ యొక్క మన స్టోరీ యొక్క టైటిల్ ఏంటి? స్టోరీ యొక్క టైటిల్ వేర్ ద రివర్ బిగిన్స్. రివర్ ఎక్కడైతే ప్రారంభమవుతుందో అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. రివర్ మన జీవితంలో కూడా ఆ రివర్ ఒక రివర్ దేవుడు కలుగజేయాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువారిని అంగీకరిస్తామో, ఎప్పుడైతే యేసు ప్రభువారిని మన హృదయంలోకి చేర్చుకుంటామో అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన కడుపులో నుండి కూడా జీవజలపు నదులు ప్రవహిస్తాయి అన్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు ఈ యొక్క వచనంలో చెప్తుంటున్నారు. మనము యేసు ప్రభువుని అంగీకరిస్తే, మన హృదయంలో యేసు ప్రభు వారికి స్థానం ఇస్తే మన జీవితం కూడా మార్చబడుతుంది. మనం ఏ విధంగా చూస్తాం కదా, ఫ్రాన్సిస్ ఇంతకుముందు ఎంత చెడ్డ బాయ్గా ఉన్నాడు, అందరినీ హింసిస్తూ ఉండే, అందరూ ఆయనను హేట్ చేస్తూ ఉండే, అందరికీ హాని కలిగిస్తూ ఉండే. కానీ ఎప్పుడైతే ఫ్రాన్సిస్ తన జీవితంలో యేసు ప్రభు వారికి స్థానం ఇచ్చిండో తన జీవితం మార్చబడ్డది. అంతేకాకుండా ఫ్రాన్సిస్ ఇప్పుడు ఆయన జీవితం మార్చబడ్డది. ఇప్పుడు ఫ్రాన్సిస్ యొక్క జీవితంలో నుండి జల నదులు ప్రవహిస్తున్నాయి. ఫ్రాన్సిస్ జీవితం ద్వారా ఫ్రాన్సిస్ మార్చబడ్డ తర్వాత, ఫ్రాన్సిస్ కొన్ని రోజుల తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఫ్రాన్సిస్ వాళ్ళ మమ్మీ కూడా యేసు ప్రభు వారిని తెలుసుకున్నది. తర్వాత వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా యేసు ప్రభు వారిని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీ ఆయన ఎప్పుడు కూడా తాగుతుండే, ఎప్పుడు గొడవ చేస్తుంటే అటువంటి ఫ్రాన్సిస్ వాళ్ళ డాడీ కూడా యేసు ప్రభు వారిని తెలుసుకొని వాళ్ళ కుటుంబం కూడా అందరూ యేసు ప్రభు దేవుని బిడ్డలైపోయినారు. వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రభువులో ఎదుగుతా ఉన్నారు. ఒక ఫ్రాన్సిస్ యొక్క జీవితం మార్చబడ్డ ద్వారా, ఫ్రాన్సిస్ యొక్క ఆ జీవితం లో నుండి జల నదులు ప్రవహించి ఫ్రాన్సిస్ వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని తెలుసుకున్నారు. వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. కనుక దేవుని బిడ్డల చిన్న బిడ్డలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో యేసు ప్రభు వారికి స్థానం ఇస్తే యేసు ప్రభు వారు నీ జీవితాన్ని కూడా బాగు చేస్తాడు. యేసు ప్రభు వారు నీ జీవితాన్ని బాగు చేసి ఆయన ఏం చేస్తారంటే నీ జీవితంలో నుండి, నీ ఒక కడుపులో నుండి కూడా జల నదులు ప్రవహించేటట్టు చేస్తాడు. కాబట్టి పిల్లలు మన మెమరీ వర్స్ ఏంటి? జాన్స్ గాస్పెల్ 7th చాప్టర్ 37 వర్స్ ఏంటి? ఇఫ్ ఎనీ మ్యాన్ థర్స్ట్
let him come unto me and drink. He that believeth on me, as the scripture saith, out of his belly shall flow rivers of living water. కాబట్టి నెక్స్ట్ వీక్ అంకుల్ అడుగుతారు మన మెమరీ వర్స్ ఏంటో, కనుక మీరందరూ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఏంటి? యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. జాన్స్ గాస్పెల్ 7th chapter 37th verse మన మెమరీ వర్స్. ఓకే, సో మనం కూడా ఏ విధంగా ఈ యొక్క ఫ్రాన్సిస్ యేసు ప్రభువుని అంగీకరించి తన జీవితాన్ని మార్చబడదో, ఆ విధంగా మనం కూడా మన జీవితాలు యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే మన జీవితాలు కూడా మార్చబడతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.